ఎవడైనా ఎదురుగా వచ్చి నిన్ను ఏదన్నా అన్నా వాడిని కొడితే 3 పళ్ళు రాలిపోవాలి, లేకపోతే ఒకటే దెబ్బకు వాడు చనిపోవాలి. ఆ విధంగా ఒకే దెబ్బ మన 2 దెబ్బలు ఆడాడు. వీళ్ళు ఆడారు. మనోజ్ని నటుడు అనుకున్నాను, విష్ణుని ఐపీఎస్ చేద్దాం మంచి ఆఫీసర్ అనుకున్నాను. కానీ వాడికి నటన మీద ఇంట్రెస్ట్ ఉన్నాడు. అమ్మ చెప్పాడు, నీ ఇష్టం నీదన్నా, అంతేగాని నా తర్వాత నా వంశంలో ఉండేవాళ్ళు ఆర్టిస్టులు అవ్వాలి అని. ఏంటంటే మనలా ఒక అమ్మాయిని బలాత్కారం చేసిన వాడిని శిక్ష ఉండకూడదు, జైలు ఉండకూడదు, అక్కడే నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేయాలి. ఆ దుబాయ్లో జరుగుతూ ఉందో, ఇతర దేశాల్లో కొన్ని దేశాల్లో జరుగుతుందో ఆ విధంగా చేయాలి. నో ఎక్స్క్యూజ్. అక్కడికక్కడే ఇంకా మళ్ళీ వేరే ఉండకూడదు. అలా అంత ఇంపార్టెన్స్ మీరు ఇస్తే కనుక మీకు ఇస్తున్నాను.